ఇక్కడ పరిగి నుంచో ఇక్కడి నుంచి కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పోటీ చేసిండు. ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ గ్రామంలో రోడ్డు లేదు, బడి లేదు, వైద్యం లేదు. మొత్తం అసలు ఈ దేశంలో వెనకబడ్డ ప్రాంతం ఏదైనా ఉంటే ఆ పరిగి ప్రాంతం, ఆ కొడంగల్ ప్రాంతం భయంకరమైన ప్రాంతం. ఇప్పుడే ఇట్లుంటే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుండాలి? ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక గ్రామంలో దవాఖానా లేదా? ఒక గ్రామంలో పిల్లలకి ఒక స్కూల్ లేదా? చేతి నిండా పని లేదా? ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి రాజు. వేల లక్షల కోట్ల రూపాయల డబ్బు, అధికారం ఇవన్నీ ఉన్నాయే. మరి ఆ మర్రి చెన్నారెడ్డి ప్రాంతంలో తాను ముఖ్యమంత్రిగా ఉండి మన గ్రామాలను ఏమైనా మార్చిందా? మన ప్రజల తలరాత మార్చిందా? దేనికి ఆ ముఖ్యమంత్రి పీఠం? దేనికి ఆ ముఖ్యమంత్రి పీఠం? వాళ్ళ రెడ్డి వర్గాన్ని, వాళ్ళ రెడ్డి రాజ్యాన్ని నిర్మించుకోవడానికి తన ముఖ్యమంత్రి అధికారం ఉపయోగపడ్డది, కానీ మన తలరాత మారడానికి ఉపయోగపడ్డది. అందుకనే మనం అధికారంలోకి రావాలని, మనం ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ఈ ఉద్యమం చేస్తున్నాం ఇక్కడ. అందుకోసం ఈ పార్టీని తీసుకొని పోండి గ్రామాలకు. ప్రతి మనిషికి చెప్పండి మన ధర్మాన్ని, మన వాక్యాన్ని. మనం ఎందుకోసం ఈ పార్టీ వచ్చింది? మన ప్రజల కోసం. ఒక ఊరిని సాకలాయనో, మంగళాయనో, మాదిగాయనో, గొల్లాయనో, ఒక ముదిరాజో, ఒక గౌడాయనో, ఓ బుడిగ సంఘమైన పరిపాలించొద్దా? మనం ఎప్పుడు మౌనంగా ఇట్లా బ్రతకడమేనా? ఎప్పుడు మనం ఓట్లేసే బానిసలుగా బ్రతకడమేనా? మనం ఎప్పుడు వెళ్ళాలి ఈ రాజ్యాన్ని? మనం ఎప్పుడు రాజులం కావాలి ఈ రాజ్యానికి? అందుకనే ధర్మ సమాజ్ పార్టీ ఓట్లు మేము వేస్తుంటే రాజులు మీరైతారా? మా ఓట్లని మేమే వేసుకుంటాం, ఈ రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాం అన్న ఒక నినాదంతో బయలుదేరింది ధర్మ సమాజ్.